మన ఊరి ముచ్చటకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా బుధవారం మండల వ్యాప్తంగా రెండవ రోజున బీర్కూర్ మండలం వీరాపూర్ గ్రామంలో గల గ్రామ పంచాయతీ ఆవరణలో నూతన రెవెన్యూ సదస్సును మండల ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రైతు సదస్సును బీర్కూర్ తహసీల్దార్ ఎస్ లత ఏర్పాటు చేశారు. ఈ రెవెన్యూ సదస్సులో సాదా బైనామా, పిఓటి నెంబర్ ఉండి నెంబర్ లేకపోవడం, అసైన్మెంట్ గూర్చి దరఖాస్తులను అధిక సంఖ్యలో తీసుకోవడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. దీనితో పాటు ఈ నెల 3వ తేదీ నుండి 19వ తేదీ వరకు రైతు సదస్సులను నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. వచ్చిన ఈ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బందితో క్షేత్రస్థాయిలో సమస్యలపై దృష్టి సారిస్తున్నామని ఆమె తెలిపారు. భూ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోసం భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరిగిందని ఆమె అన్నారు. ప్రతి ఒక్క రైతు భూభారతి రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వపు భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బిలో చేర్చిన భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలపై దరఖాస్తులను భూభారతి నూతన రెవెన్యూ సదస్సులో పరిష్కరిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ రెవెన్యూ ఎంఎస్ఓ రమణ, నాయబ్ తహసీల్దార్ జి రవికుమార్, ఆర్ఐ పూల్సింగ్, జూనియర్ అసిస్టెంట్ దూదేకుల అరీఫ్ అలీ, రెవెన్యూ సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.